ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికి క్రీస్తునామములో ప్రత్యేక ధన్యవాదాలు. ప్రియులారా, ఈరోజు మేము తవడగొయ్య ప్రాంతం, మా ఏజెన్సీ ప్రాంతంలో పరిచర్య చేసి తిరుగు ప్రయాణంలో వెళ్తున్నాం. అయితే మార్గ మధ్యంలో వస్తున్నప్పుడు చాలా పెద్ద కొండ అన్నమాట, అద్భుతంగా దేవుడు సృష్టించింది. అక్కడ నుంచి చుట్టుపక్కల విలేజ్లు ఎన్నైతే ఉన్నాయో అన్ని ఊర్లు, ప్రతి ఊరుకు సువార్త చేసాం. ప్రభు చిత్తం బట్టి ప్రతి చోట మందిరాలు కట్టబడ్డాయి. అయితే ఇక్కడ మేము తెలుసుకున్నది ఏంటి అనేసి అంటే, దేవుడు ఈ ప్రకృతిని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడో ఇక్కడ ఉన్న మనుషులు కూడా ప్రభువుని అంగీకరించడానికి అంత ముందడుగున్నారు. పట్టణ ప్రాంతాల కంటే పల్లె ప్రాంతాల్లో ప్రభు యొక్క ఘోష, ప్రభు యొక్క జ్ఞానం చాలా అద్భుతంగా జరుగుతుంది పరిచర్య. ఏ చోటకెళ్ళినా ప్రతి గ్రామానికి చర్చెస్ ఉన్నాయి. పరిచర్య ప్రభు చాలా అద్భుతంగా ఆయన నామానికి మహిమ ఘనత తెచ్చుకుంటున్నాడు. కాబట్టి ఈ పరిచర్యలో ఈ అడుగులను ఎక్కి గుట్టలుగా మీరు చూస్తున్నారు కదా, పైన చివర్లో చూస్తే ఆ కొండలు కూడా ఎక్కాం మేము. ప్రతి కొండని కాలినడక చేసి సువార్త చేసాం. మాకంటే యోధులు చాలా గొప్ప పరిచర్య చేశారు. ఎన్నో గ్రామాల సంఘాలు కట్టబడ్డాయి. మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నో అద్భుతమైనటువంటి సంఘాలు పరిచర్య చేస్తున్నాయి. వాటన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకనేసి అంటే, మా గ్రామాలు, మా ప్రాంతాలు బాగుపడితే ప్రభువు మాకు మహిమ, ప్రభువే మా పక్షాన నుండి జరిగిస్తున్నాడు మేము నమ్ముతాం. కాబట్టి మీరు కూడా మీ ప్రాంతాల్లో ప్రయాసపడండి, కష్టపడండి. ప్రభువునందు గొప్పగా ప్రయాసపడి ప్రభువునందు గొప్పగా నిద్రించాలని మనస్ఫూర్తిగా ఒక కాపరి కోరుకున్నాను. అందరికీ క్రీస్తు పేరట వందనాలు.